తారుకూతలు మానుకో కేటీఆర్. అమెరికాలో అంట్లు బాత్రూంలు నడుకునే నీకు అపరంగా అధికారం వచ్చేసరికి అనుభవించావు. తీరా అధికారం కోల్పోయేసరికి మతిస్థిమితం కోల్పోయినట్టుగా ప్రవర్తిస్తున్నావు. ఏమంటివి? 100 జన్మలెత్తిన రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదంటివి. అదేందో మీ అయ్యను ఒకసారి అసెంబ్లీకి పంపి, అసెంబ్లీకి రాడు, అసెంబ్లీకి వస్తే చేసిన తప్పులన్నీ బయటపడతాయని చెప్పేసి భయపడి ఇంట్లో కూర్చున్న ముసలోనికి డైనమిక్ లీడర్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పోలిక ఉందా ఎక్కడన్నా? మీ అయ్య అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ లేవనుకుంటాడు, అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ లేవనుకుంటాడు. ఎప్పుడు ఫామ్ హౌస్ లో ఇచ్చిపెట్టి అసెంబ్లీకి రాడు. మీ అయ్యకు చెప్పు, జన్మలో ఎప్పుడు కూడా అధికారంలోకి రాము, కళలు గనకు అయ్యా అని చెప్పు. నీకు కూడా అధికారంలోకి వస్తామని చెప్పి ఎప్పుడు కళలు గనకు కేటీఆర్. ఓవైపు ఫోన్ టాపింగ్ కేసు, ఓవైపు కార్ రేసింగ్ కేసు, ప్రజల్లో పలచనపడ్డ విధానం, క్యాడర్లో ఉన్న అభద్రత. ఒక ఉద్యమానికి పనికిరావు, ఒక రాజకీయానికి పనికిరావు. ఏదో రాజకీయ చరిత్రత ఉన్నట్టు, రాజకీయ ప్రజ్ఞానం ఉన్నట్టు ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి అడ్డవులలో మాట్లాడుతున్నామని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అధికారంలో ఉన్నన్ని రోజులు వ్యవస్థలను వాడుకొని లక్షల కోట్లు సంపాదించి భూములను కబ్జా చేసి ఇప్పుడేమో ముఖ్యమంత్రి అని చూడకుండా ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే ఖబర్దార్ కేటీఆర్, మేము చూస్తూ ఊరుకోము. నిన్ను ఎక్కడ పంపాలో అక్కడ పంపించి తగిన బుద్ధి చెప్తాం కేటీఆర్, గుర్తుపెట్టుకో. ఇంకోసారి జాగ్రత్త మాట్లాడు మా ముఖ్యమంత్రి మీద. ఈసారి మా ముఖ్యమంత్రి మీద మాట్లాడితే మాత్రం నీకు తప్పకుండా బుద్ధి చెప్తాము, గుర్తుపెట్టుకో కేటీఆర్.